హాయ్ అండి. ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా అని తోటకూర, వంకాయ పులిహోర అయితే నేను చేస్తాను. ముందుగా అయితే వంకాయ కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వేసేస్తున్నాను. కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఆ లోపల పుచ్చులవి ఉంటాయి. పైన మాత్రం చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. పచ్చిమిర్చి అయితే నేను ఒక 4, 5 మాత్రమే తీసుకున్నాను. పిల్లలు ఉంటారు కదా! కొంచెం స్పైసీ తక్కువ ఉంటుందని. మీకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం మిరపకాయలు ఎక్కువ వేసుకోండి. వంకాయ, తోటకూరతో పాటు నేను పాలకూర కూడా వేసేసుకుంటున్నాను. ముందుగా కట్ చేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అలాగే చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, పసుపు, కొన్ని వాటర్ అయితే పోస్తున్నాను. కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ వేడి చల్లారాక మూత తీసి అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పప్పు గుత్తితో ఈ ఉడికించిన కూరని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా కలుపుకున్నాక పక్కన తాలింపు అయితే పెట్టేసుకోవాలి వేరే గిన్నెలో. ఆనియన్స్ దోరగా వేయేంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత కర్రీలో మిక్స్ చేసుకోవాలి. ఇంకా అంతే అండి, రెడీ అయిపోయింది కర్రీ అయితే. ఇంకా మా ఆయన కూడా డ్యూటీ టైం అయిందని చెప్పేసి